బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పై పోలీసులు కేసు పెట్టారు. అప్పలరాజు తో పాటు మరో 16 మందిపై కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఢిల్లీ రావు అనే పౌర హక్కుల సంఘం నేత మృతి కేసు దర్యాప్తులో జాప్యం జరుగుతుందని ఆరోపిస్తూ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు అప్పలరాజు. దీంతో గుంపుగా పోలీస్ స్టేషన్ కు వచ్చి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే అభియోగాలతో మాజీ మంత్రిపై కేసు పెట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ రాము. సోని శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో పాటు 16 మందిపై ఈ రోజు పలాస పోలీసులు కేసు నమోదు చేశారు. జనవరి 20వ తారీఖు పలాస మండలం రామకృష్ణపురం పొలంలో అనుమానాస్పద మృతిగా పౌర హక్కుల నేత ఢిల్లీరావు మృతిపై కేసు నమోదు చేసిన అప్పటి పోలీసులు విచారణలో జాప్యం చేస్తున్నారని ఢిల్లీరావు భార్యతో కలిపి కాశీబొగ్గు స్టేషన్ లో ఏదైతే ఎస్పీ గ్రీవెన్స్ సంబంధించి గ్రీవెన్స్ దగ్గర బైఠాయించి ధర్నా చేపట్టాడు మాజీ మంత్రి అప్పలరాజు. ఈ సందర్భంలో అక్కడికి వచ్చిన పలాస డిఎస్పీతో కూడా మాజీ మంత్రి కొంత వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పలాస డిఎస్పీ అప్పలరాజును సర్ది చెప్పి నెల రోజుల్లో కేసుకు సంబంధించి దర్యాప్తు పూర్తి చేస్తామని చెప్పడంతో ధర్నాను విరమించారు మాజీ మంత్రి అప్పలరాజు. అయితే తరువాత అనూహ్యంగా ఏదైతే పోలీసులకు సంబంధించి గ్రీవెన్స్ కు రావాల్సిన ఎస్పీ విధులకు ఆటంకం కలిగించారని, అదేవిధంగా పోలీసు విధులకు కూడా ఆటంకం కలిగించారని అప్పలరాజుతో పాటు 16 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పలాస పోలీసులు. మనం చూసుకుంటే ఈ నెల కాలం వ్యవధిలో అప్పలరాజుపై ఇప్పటికే 2 కేసులు అయితే నమోదయ్యాయి. గతంలో ఏదైతే విద్యుత్ ఛార్జీలో పెంపుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేపట్టిన ధర్నా కార్యక్రమాలకు సంబంధించి రాష్ట్రంలోనే ఏకైక కేసుగా అప్పలరాజుపై మాత్రం క్రిమినల్ కేసు అయితే అప్పట్లో నమోదు చేశారు. ఇప్పుడు నిన్న ఏదైతే జరిగిందో ఈ పోలీసుల మధ్య వాగ్వాదం సంబంధించి విధులకు ఆటంకం కలిగిస్తారని కూడా అప్పలరాజుతో పాటు 16 మందిపై కూడా కేసులు నమోదు చేయడంతో దీనిపై ఏదైతే వైసీపీ నాయకులు కూడా ఏదో కక్ష సాధింపులో భాగంగానే ఇక్కడ మాపై అనవసరంగా కేసు నమోదు చేస్తున్నారని మాత్రం కొంత నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సోని. ఓకే రైట్, థ్యాంక్ యూ రాము.